వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. గచ్చిబౌలిలో జిల్లా రిజిస్టర్ కార్యాలయం ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యాలయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5-స్టార్ హోటళ్ల సౌకర్యాల మాదిరిగా అత్యాధునికంగా నిర్మించబడిందని ఆయన ప్రకటించారు. 3 ఎకరాల విస్తీర్ణంలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయం కట్టబోతున్నట్లు వివరించారు. అపర్ణ సంస్థ 30 కోట్ల వ్యయంతో ఈ భవనం నిర్మిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సిఎస్ రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ప్రపంచంలో ఉండే 500 ఫార్చ్యూన్ గచ్చిబౌలి ప్రాంతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ పార్క్ ప్రాంతం కావచ్చు, రాయదుర్గ ప్రాంతం కావచ్చు, ప్రపంచంలో ఉండే 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 85 ఫార్చ్యూన్ కంపెనీలు ఈరోజు ఈ ప్రాంతంలో వాళ్ళ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ నుంచి మొదలు పెడితే గూగుల్ లాంటి సంస్థలు ఈరోజు ఇక్కడ అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించిన టీసీఎస్, హెచ్సిఎల్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు ఈ ప్రాంతంలో లక్షలాది మంది సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నుంచి చదువుకున్న యువకులు ఈరోజు ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే ఆనాడు దేశానికి రాజీవ్ గాంధీ గారి కంప్యూటర్ని పరిచయం చేసిండు. వారి మిత్రుడు శామ్ పిట్రోడా టెక్నాలజీ రంగంలోనే కాదు, టెలికాం రంగంలో ఈరోజు మనం ఇంటర్నెట్ అంటున్నాం, వైఫై అంటున్నాం, కంప్యూటర్ అంటున్నాం, క్వాంటమ్ అంటున్నాం, రకరకాల పదాలు మనం పలుకుతున్నామంటే ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, వారి వారసత్వంగా ఈ దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదట హైటెక్ సిటీని, ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ని ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వారు మంజూరు చేసింది. మొట్టమొదట హైటెక్ సిటీకి పునాది రాయి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మొట్టమొదట శిలాఫలకం వేయడం జరిగింది. వివిధ కారణాలు మీరు అభినందించాలి, దీవించాలి, ఆనందాన్ని వ్యక్తం చేయాలని కోరుతుంది వేదిక. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని మయూర్ టెక్ పార్క్ ప్రాంగణంలో ఈ హబ్ ను ఏర్పాటు చేశారు. దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ కేంద్రం ప్రపంచ అవసరాలకు తగిన స్టార్టప్లకు కేంద్రంగా నిలిచేలా రూపొందించబడింది. ఈ ఇన్నోవేషన్ హబ్ ను రతన్ టాటాకి అంకితమిస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలను వీక్షించిన ఆయనకు స్వాగతించిన రోబో గుడ్ అంటూ స్పందించగా అక్కడి వాతావరణం ఆసక్తికరంగా మారింది. సాంకేతికతను ప్రోత్సహించేందుకు రాష్ట్రం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. One is public policy, that is government. One is industry, who is executing, who is producing results and outcomes. Third one, academic institutions, how to integrate academic institutions and research organizations, and how to create ecosystem, venture capital, mentoring. These are all the issues. Just now Lokesh has rightly mentioned I was an entrepreneur. Why I became entrepreneur also you must know. All politicians will depend only on politics for livelihood. I don't want to do that. If I depend only on politics for livelihood, then insecurity will come, all problems will come. For my family, I thought I want to create an industry. 1 or 2 industries have become sick. Never I bothered or gone back. Ultimately, I started Heritage. As he rightly mentioned, that is doing now 5,000 crores turnover as on today. Only I have seen that industry 6 months or 1 year. 92 I started. 94
93 operations, one chilling center and public issue at the time I went to public issue, 55 times oversubscribed. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గో బ్యాక్ మార్వాడి నినాదాలు చేయడం తప్పన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులు ఎక్కడైనా జీవించే హక్కు ఉందని ఆయన చెప్పారు. చాలా మంది తెలంగాణ ప్రజలు కూడా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడి ఉన్నారని గుర్తు చేశారు. ఎవరు తప్పు చేస్తే వారిని శిక్షించాల్సిందే, కానీ మీరు అక్కడ ఉండకూడదని చెప్పే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. దేశం ఒక్కటే, అందరూ భారతీయులని స్పష్టం చేశారు. ఇటువంటి నినాదాలు సమాజంలో విభజనకు దారితీస్తాయని హెచ్చరించారు. తెలంగాణ వచ్చినారు చోడో ఈ చోడో అని చెప్పేసి తప్పుడు నినాదము. అందరూ కూడా మనం భారతీయులం కూడా ఇది మొత్తం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం ఎక్కడైనా జీవించవచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా బయట ఉన్నారు, బయట నుంచి కూడా తెలంగాణ వచ్చినారు. ఏమైనా తప్పు చేస్తే చట్టం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఏమైనా తప్పు వాళ్ళకి తీసుకోమని చెప్తాం. కానీ తెలంగాణలో శాంతి భద్రతలన్నీ కూడా వైఫల్యం చెందినాయి. ఈరోజు తెలంగాణలో ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులే ఇటువంటి నినాదాలకు దారి తీస్తున్నారు. కాబట్టి దీనికి బలం కోరుకుంటున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒక రాజకీయాలు చేయకండి. దీని వెనక అనేక శక్తులు కూడా మేము కనబడతామని మాకు వాళ్ళ పేర్లు చెప్తే మీకే అర్థమవుతుంది. అది అర్బాన్ నక్సల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక దేశం ఒక ఐక్యత మీద, సమగ్రత మీద నమ్మేటటువంటి పార్టీ. ఎవరైనా ఎక్కడైనా ఉన్నా తప్పు చేస్తే శిక్షించాలి. ఎవరు? చట్టము. తప్పు చేస్తే శిక్షించేది ప్రభుత్వం. అంతేగానే వ్యక్తులకు నువ్వు ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేదానికి అధికారం లేదు. నిజంగా ఈరోజు బాధాకరమైన విషయం. ఇటువంటి ఒక నినాదాలు ఎవరు తీసుకున్నా అది మంచిది కాదని చెప్పేసి వారికి నేను సలహా ఇస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి నిజమైన పోటీ బీజేపీ లేదా బీఆర్ఎస్ తో కాదని, మనలో మనకే పోటీ జరుగుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. తాను ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందరినీ ఏకదాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అంతర్గత సమస్యలు లేని పార్టీ అంటూ ఏదీ ఉండదని, కానీ మనమంతా కలిసికట్టుగా ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఖాయం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఉన్న తేడాలను పక్కన పెట్టి ఒకే వేదికపై పనిచేస్తే ప్రజలు నమ్మకంతో మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ బీజేపీతో లేదు పోటీ. ఎవరితో ఉందా పోటీ? ఎవరితో ఉన్నది? మన కాంగ్రెస్ వాళ్ళతోనే ఉన్నది పోటీ. అవునా కదా? అయితే నేను మంత్రిగా ఇన్ఛార్జ్, మన ఈ మెదక్ జిల్లాలో మంత్రిగా ఇన్ఛార్జ్గా అయిన తర్వాత నేను అందరు గ్రూప్స్ ను ఒక తాటిపై తీసుకురావాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే మనం అందరం పకడ్బందీగా అందరు కలిసి ఉన్నప్పుడే మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవచ్చు. అయితే మనం విభేదాలు పక్కకు పెడతాం. మన పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలం చేసుకోవాలి, మన కార్యకర్త మన పర్సనల్ స్టాండింగ్ కూడా ఎట్లా గట్టిగా చేసుకోవాలని చెప్పి మనం అందరం కూడా మంచిగా కష్టపడి పనిచేద్దాము. సమస్యలు ఉంటాయి, ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి. సో మన పార్టీలో కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని పార్టీ ఎక్కడ కూడా లేదు, అన్ని పార్టీలలో ఉంటాయి. కానీ కొంచెం ఓపిక, కొంచెం క్రమశిక్షణతోని మనము ఏది ఏమైనా కానీ హైకమాండ్ ఉన్నది. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయనకు ఎమ్మెల్యే పదవి అవసరమా అని ప్రశ్నించారు టీడీపీ నేత బీటెక్ రవి. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే తన భార్య లతారెడ్డి కూడా జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. 2 ఉప ఎన్నికలు కేంద్ర బలగాల సాయంతో జరిపి ప్రజల తీర్పు తేల్చుకుందామని సవాల్ విసిరారు. జగన్ ఎమ్మెల్యేగా అర్హుడు కాదని ఆరోపిస్తూ తన సవాల్ని స్వీకరించే ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని బీటెక్ రవి సూటిగా అన్నారు. 10,000 అంటాడు. నిన్న జరిగిన దాంట్లో డిపాజిట్ కూడా రాలే. పులివెందుల జెడ్పీటీసీ డిపాజిట్ రాకుంటే దాంట్లో రిగ్గింగ్ అని ఇదని ఏవేవో కుంటి సాగులు చెప్తా ఉన్నాడు. ఎంత నీచానికి దిగజారినారంటే 5,000, 10,000 అంటే పులివెందుల మండలంలో ఓటర్లను కాకుండా వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి సాక్షివాడు 5,000 ఇచ్చేది, సాక్షివాడు మైకు పెట్టేది, ఆ రోజు నేను ఓటు వేయలేదని చెప్పించే కార్యక్రమం. అసలు అందులో అట్లా మాట్లాడించినప్పుడు ఒకటి క్లియర్గా ఒక వీడియోలో కనంపల్లి అనే గ్రామంలో
ఇట్లా జరిగిందని మాట్లాడింది పులివెందుల మున్సిపాలిటీకి చెందిన ఓటర్స్. అంటే వాళ్ళు మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓటర్సే కారు, అది కూడా మేమంతా కూడా అది క్లియర్గా కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. ఇట్లా ఇంత మాట్లాడేటప్పుడు ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పంలో జరిగిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నిక ఏదైనా కూడా గెలిపే అని ఆయన మాట్లాడినాడు మరి ఆ రోజు. అంటే ఇప్పుడుండే పరిస్థితికి ఆయన మాట్లాడిన దానికి మళ్ళీ మీరేం సమాధానం చెప్తారు? ఇప్పటికీ మీ చెంచాలతో ఏదైతే నువ్వు ఏం చెప్తే అది మాట్లాడమనే ఆ చెంచాలతో ఏం మాట్లాడిస్తున్నావు? ఈసారి మీరు రాజీనామా చేయండి, తర్వాత కేంద్ర బలగాలతో తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టండి, అప్పుడు చూసుకుందామని తర్వాత నువ్వు మాట్లాడిస్తా ఉన్నావు. ఎస్, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ జెడ్పీటీసీ పదవి అనేది 9 నెలలే ఉంది. కానీ మేము ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది అని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఎలక్షన్ ఫేస్ చేయడం జరిగింది. మేము అనుకున్నట్లు అంటే ప్రజలు కూడా అదే అనుకున్నారు, మేము అనుకున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే జగన్ పరిస్థితి తేట తెల్లమైంది. దానికోసమే మేము ఎలక్షన్ జరిపినాం. కానీ ఈ పదవి అనేది మాకంత. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ విమర్శించారు. పంట కొనుగోలు కోసం ఎరువుల బస్తాల కోసం రైతుల అధికారులు కాళ్ల మీద పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఒక మహిళా రైతు రాత్రిపూట ఎరువుల కేంద్రం వద్ద పట్టుకున్న సంఘటనకు ఉదాహరణగా చూపించారు. గతంలోనూ రైతులు ఇలాంటి అవస్థలు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆ రోజులను తీసుకొచ్చిందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో కనబడతా ఉన్నది. మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు. ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే మరి ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బావికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొకసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట పండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వంలో 6 నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పించి ఎక్కడికక్కడ గోదాములు సీజన్ మొదలు కాకముందే నింపి పెట్టి భారతదేశంలో ఎక్కడెక్కడ మరి యూరియా దొరికితే, ఎరువు దొరికితే ఆడికెళ్లి తెప్పించి రైతుకు కడుపులో చల్లబడకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం. 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉంటే మేము బాధ్యతలు చేపట్టినాడు రైతుకు మేలు జరగాలన్న ఉద్దేశంతో 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి సంవత్సరంన్నరలోనే తీసుకొని పోయిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి, రైతు వేదికలున్నాయి, కష్టపడే రైతులున్నారు. కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి, అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానపడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సన్నద్ధత లేదు, ఎక్కడ కూడా ఒక ఆలోచన కూడా, ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక ప్రణాళిక రాహిత్యం, అనుభవ రాహిత్యం, పరిపాలనా చాతగాంతనం, అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థపడతా ఉన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ పనంతా తప్పుడు ప్రచారమేనని విమర్శించారు. చెక్ డ్యాం తెగిపోయిందని వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రజల్లో భ్రమలు సృష్టించడమే కేటీఆర్ లక్ష్యమని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అభివృద్ధి దిశగా కృషి చేస్తోందని, ప్రజలు అబద్దపు ప్రచారాలను విశ్వసించారని స్పష్టం చేశారు. చెక్ డ్యాం తెగిపోయిందని చెప్పి ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆపోజిషన్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ట్విట్టర్ లో నిన్న నా నియోజకవర్గం అడ్డాకుల మండలంలో ఏదో చెక్ డ్యాం తెగిపోయిందని చెప్పేసి ఒక ట్యాగ్ చేస్తూ ఒక మ్యాటర్ యాడ్ చేసింది. ముఖ్యమంత్రి గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు చెక్ డ్యాంలు కట్టలేకపోయినరు, కట్టిన చెక్ డ్యాంలు కూలిపోయినావని ఒక సన్యాసి వెధవ కేటీఆర్ మాట్లాడుతూ ట్విట్టర్ లో పెట్టిన విషయాన్ని నేను ఈ సందర్భంగా వాస్తవ విషయాలు మీ ముందుంచదలుచుకున్నా. అక్కడ పరిస్థితులు ఏంటంటే వాస్తవంగా చెక్ డ్యాం నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యాముకు ఎలాంటి ఆపద జరగలేదు. చెక్ డ్యాం ఇంటాక్ట్ గా ఉంది. చెక్ డ్యాము ఏమీ తెగిపోలేదు. వాస్తవంగా
మీరు చూస్తా ఉన్నారు, భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి గత 10 రోజులుగా. వస్తున్న వరద వల్ల అక్కడ ఆ చెక్ డ్యామ్ కంటే ముందు అక్కడ ఒక గైడ్ వాల్ కట్టడం జరిగింది. ఏంటంటే ఆ వస్తున్న వరదను మళ్లించడానికి, పెద్ద మునుగల్ చెరువుకు నీళ్లు ఇవ్వడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గైడ్ వాల్ కట్టిర్రు. దానికి సంబంధించి ఒక ఫీడర్ ఛానల్, ఆ గైడ్ వాల్ కట్టి ఆ ఫీడర్ ఛానల్ ద్వారా చెరువుకు నీళ్లు పంపించేదానికి. సో ఆ గైడ్ వాల్ తెగిపోయి, గైడ్ వాల్ ఇక్కడ ఉంది, ఈ గైడ్ వాల్ తెగిపోయి ఇక్కడ చెరువుకు నీళ్లు పోవడం వల్ల ఇక్కడ ఉన్న చైన్లన్నీ కూడా మునిగిపోయింది. అక్రమ మైనింగ్ కేసులో 86 రోజులుగా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. నెల్లూరు జైలు వెలుపల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. నా మీద 6 కేసులు పెట్టి ఎక్కడా లేని సంప్రదాయాలను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. తాను అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష విమర్శలను కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. కోర్టు షరతుల ప్రకారం ప్రస్తుతం వ్యాఖ్యానించలేనని చెప్పిన ఆయన కేసులకు, అరెస్టులకు భయపడనని, తప్పు చేయలేదన్న నమ్మకంతోనే బెయిల్ కోరానని స్పష్టం చేశారు. ఈ కేసుల గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన, షరతు. కాబట్టి ఆ షరతులకు లోబడి ఈ రోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా వ్యాఖ్యానించలేదు. అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది. అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తుంది. అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి దుస్థితి. 6 కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు. 6 కేసులు పెట్టారు. ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు. దాని మీద 7 పీటీ వారెంట్లు వేశారు. 7 పీటీ వారెంట్లు ఎంత నవ్వొచ్చాయంటే, ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లిక్కర్ కేసు. ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు. ఆ కేసు రిజిస్టర్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. 1 సంవత్సరం తర్వాత మరలా ఛార్జ్షీట్ రీఓపెన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి ఓపెన్ చేసి, ఎవరో ఒక వ్యక్తి, ఎంత హాస్యాస్పదం అంటే, నేను ఎన్నికల్లో వెళ్లినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లిక్కర్ పంచుతాను, ఓట్లు వేయండి అని చెప్పానంట. దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంట, సార్ ఓట్లు అడగడం ధర్మమా, లెక్కరిస్తామని. దాని మీద మేము దాడి చేశామంటే ఎక్కడ పత్రికల్లో, మీడియాలో ఎక్కడ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే అసెంబ్లీకి పోటీ చేసే కనీస వయసు పరిమితిని తగ్గిస్తామని తెలిపారు. ప్రస్తుతం 25 ఏళ్ల వయసు ఉన్న నిబంధనను 21 ఏళ్లకు తగ్గించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. యువతకు రాజకీయాల్లో ఎక్కువ అవకాశాలు దక్కేలా ఇది మార్గం సుగమనం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ యువత ప్రతిభను, సత్తాను వినియోగించుకోవడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. సంవత్సరాలు ఈనాడు శాసనసభకు పోటీ చెయ్యాలి ఎన్నికల్లో అంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. తొందరలోనే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పోటీ చేసే విధంగా చట్టాన్ని సవరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇవాళ 21 సంవత్సరాలు నిండిన చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లుగా జిల్లాలను పరిపాలిస్తుంటే 21 సంవత్సరాలు నిండిన యువకులు శాసనసభలో ఉంటే ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ దేశానికి యువ నాయకత్వాన్ని అందించాలి. ఒకనాడు ఓటు హక్కు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన పెట్టిండ్రు. మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కును 18 సంవత్సరాలకే తగ్గించినప్పుడు, 18 సంవత్సరాలు ఓటు వేయడానికి హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 21 సంవత్సరాలను నిర్ణయిస్తే యువ నాయకత్వాన్ని రాష్ట్రాలకు, దేశానికి అందించవచ్చు. పార్లమెంటులో 25 సంవత్సరాలు పోటీ నిబంధన ఉన్న శాసనసభలో 21 సంవత్సరాలకు తగ్గిస్తే తప్పకుండా యువతకు అవకాశాలు మెరుగవుతాయి. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఈనాడు శాసనసభకు పోటీ చెయ్యాలి ఎన్నికల్లో అంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. తొందరలోనే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పోటీ చేసే విధంగా చట్టాన్ని సవరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇవాళ 21 సంవత్సరాలు నిండిన చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. రాధాకృష్ణన్ తరపున 4 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోడీకి పత్రాలను అందజేశారు. ఎన్డీఏ అభ్యర్థి బలంగా ఉన్న నేపథ్యంలో ఆయన విజయం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూన రవి హింసించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సౌమ్య బదిలీ అంశాన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నారని దువ్వాడ విమర్శించారు. కూన రవి మంత్రి రేసులో ఉండడంతోనే అచ్చెన్నాయుడు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధిపై ఆరోపణలు చేయాలంటే స్పష్టమైన సాక్ష్యాలు ఉండాలని గుర్తు చేశారు. ఆధారాలు లేని ఆరోపణలతో వ్యక్తిగతంగా బలహీనపరిచే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. కూన రవి రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో వ్యతిరేక శక్తులు కావాలని సమస్యలు సృష్టిస్తున్నాయని అన్నారు. ఒక కేజీబీవీ స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ గారు సౌమ్య గారు, కలెక్టర్ గారు చేసినటువంటి ట్రాన్స్ఫర్ ఎందుకు ఇంత రప్చర్ అవుతుంది? అసలు ఇందులో మూల కారణాలు ఏంటి? అసలు ఇంత చేయవలసినటువంటి అవసరం ఏంటి? ట్రాన్స్ఫర్ సహజమే కదా. ఒక ఎంప్లాయీ జీవితంలో నేను ఉద్యోగిగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా సిద్ధపడతాడు కదా. అలా ఎంప్లాయీ బాగా తెలుసు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? ఇది ఎందుకు ఇంత పొలిటికల్ వార్లా ఎందుకు మారింది? ఆఖరికి పొలిటికల్ వార్ వెనకాల కులాల ప్రాధాన్యత కూడా ఎందుకు కనపడుతుంది? కులాల మీద దాడులు ఎందుకు కనబడుతున్నాయి? అసలు ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, కథ ఎటు నడుస్తుంది? నేనైతే ఒక ఎమ్మెల్సీగా, ఒక తటస్థుడిగా ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఈ విషయాన్ని నేను పూర్తిగా పరిశీలిస్తే చాలా ఉంటాయి. ఈ కులాల పైన దాడులు జరుగుతున్నాయి. చక్కర నియోజకవర్గం అదే జరుగుతుంది. ఒకే కులానికి చెందిన వాళ్ళు ఎటెండర్ నుంచి ఆర్డీఓ వరకు ఉన్నారు. అది మంత్రి కులానికి చెందిన వాళ్ళు. మిగతా కులాలన్నింటి మీద జిల్లాలో గడిచిన వారం రోజులుగా చర్చనీయాంశంగా మారిపోయింది ఒక ట్రాన్స్ఫర్ కోసం నేను నా జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా చూడాల ఇంత పెద్ద రచ్చ జరగటం. ఇందులో ఒక కేజీబీవీ స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ గారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నదిలో నీటి మట్టం పెరిగింది. దీంతో 7వ రోజు కూడా ఆలయాన్ని మూసివేశారు. గర్భగుడిలోకి జలాలు ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతున్నాయి. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భక్తులను ఆలయంలోకి అనుమతించడం లేదు. ప్రతి ఏడాది వర్షాకాలంలో అలాగే ఆలయం ముంపుకు గురవుతున్నా ఈసారి వరద ఉధృతి మరింతగా ఉండటంతో భక్తులు నిరాశ చెందుతున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి పోలేరమ్మ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. పాతకోటలోని శ్రీరామ మందిరం ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీలు తెరిచి లెక్కించారు. ఈవో ఆర్యభూమి శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షణలో నగదు లెక్కింపు జరగగా రిటైర్డ్ బ్యాంక్ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో మొత్తం 26,17,483 రూపాయల ఆదాయం నమోదైంది. వెంకటగిరి టౌన్లో వెలిసిన శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించిన హుండీల్ని ఈరోజు తెరిచి లెక్కించడం జరిగింది. ఈ హుండీలు ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అనగా 194 రోజులకి ఈ హుండీలు వచ్చిన కానుక లెక్కించడం జరిగింది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షకులుగా దేవాదాయ శాఖ నుంచి స్తంభాలగిరీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, అదేవిధంగా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నెల్లూరు నుంచి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న భక్తులు కూడా విచ్చేసి ఈ లెక్కింపు కార్యక్రమానికి సహకారం అందించారు. అదేవిధంగా ఈ హుండీల ద్వారా 194 రోజులకి 26,17,483 రూపాయలు రావడం జరిగింది. ఈ మొత్తాన్ని వెంకటగిరి యూనియన్ బ్యాంక్ శాఖలో జమ చేయడం జరిగింది. విదేశీ కరెన్సీ చైనా యాన్ 254, ఒమాన్ నోట్లు 201, భూటాన్ నోట్లు 5, బంగారు వస్తువులు 38 గ్రాములు, సిల్వర్ వచ్చి 128 గ్రాములు రావడం జరిగింది. నెంబర్ అంటే వెంకటగిరి టౌన్లో వెలిసిన శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించిన హుండీల్ని ఈరోజు తెరిచి లెక్కించడం జరిగింది. ఈ హుండీలు ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అనగా 194 రోజులకి ఈ హుండీలు వచ్చిన కానుక లెక్కించడం జరిగింది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షకులుగా దేవాదాయ శాఖ నుంచి స్తంభాలగిరీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, అదేవిధంగా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నెల్లూరు నుంచి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న భక్తులు కూడా విచ్చేసి ఈ లెక్కింపు కార్యక్రమానికి సహకారం అందించారు. అదేవిధంగా ఈ హుండీల ద్వారా 194 రోజులకి 26,17,483 రూపాయలు రావడం జరిగింది. ఈ మొత్తాన్ని వెంకటగిరి యూనియన్ బ్యాంక్ శాఖలో జమ చేయడం జరిగింది. విదేశీ కరెన్సీ చైనా యాన్ 254, ఒమాన్ నోట్లు 201, భూటాన్ నోట్లు 5, బంగారు వస్తువులు 38 గ్రాములు, సిల్వర్ వచ్చి 128 గ్రాములు రావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.